పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. పునీత లూకా గారు రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా సువిశేషము 3వ అధ్యాయము 6వ వచనము. ప్రతి ఒక్కడు దేవుని రక్షణమును గాంచును. క్రీస్తు ప్రభుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రియ సహోదరి సహోదరులారా, దివ్యవాణి వీక్షిస్తున్నటువంటి విశ్వాసులారా, అందరూ బాగున్నారా? బాగున్న వాళ్ళందరము కూడా దేవుని మహిమపరచుదామా? చేతులు పైకి లేపి హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రియ స్నేహితులారా, ఈ రోజున మనము లూకా సువిశేషము 3వ అధ్యాయాన్ని గురించి నేర్చుకుందాం. ఈ 3వ అధ్యాయంలో యోహాను గారి యొక్క పరిచర్యను గురించి మనం చూస్తూ ఉన్నాం. యోహాను గారు ఆ యొక్క క్రీస్తు ప్రభు యొక్క మార్గాన్ని ఏ విధంగా సరిచేస్తూ ఉన్నారో ఈ లూకా 3వ అధ్యాయము మనకు వివరిస్తుంది. ఇందులోని మాధుర్యాన్ని మనము కొద్దిసేపు ధ్యానించుకుందాం. లూకా సువిశేషము 3వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చూసినట్లయితే, అతడు యోర్దాను నది పరిసర ప్రదేశములన్నంతటా సంచరించుచు పాప క్షమాపణ పొందుటకై పరివర్తనము చెంది బాప్తిజము పొందవలయునని ప్రకటించుచుండెను. యోహాను ఎలాంటి పరిచర్య చేస్తున్నాడంట? ప్రజలను ఈ లోకంలో నుంచి బయటికి తీసుకుని రావటానికి పాప క్షమాపణను, పరివర్తనను, బాప్తిజము పొందాలి అని పిలుపును అందిస్తూ ఆ లోకరక్షకుని యొక్క మార్గాన్ని సరళి చేస్తూ ఉన్నాడు అనేది మనము గమనిస్తూ ఉన్నాం. పాప క్షమాపణ క్రైస్తవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఈ పాప క్షమాపణ కనుక మనము పొందుకొని ఉంటే కనుక ఆ దేవుని ముఖాముఖిగా మనము దర్శించవచ్చు. రెండవదిగా పరివర్తన. ఈ పరివర్తన కూడా మనకు అత్యంతమైనటువంటిది. ఎప్పుడైతే మనము పరివర్తన జీవితాన్ని జీవిస్తూ ఉంటామో ఆ లోకరక్షకుని యొక్క జీవితాన్ని మనము తెలుసుకోగలుగుతాం. ఆ లోకరక్షకుని యొక్క జీవితాన్ని తెలుసుకున్నప్పుడు మనకేం జరుగుతుందంట? ఆయన దగ్గర స్థానము మనకు దొరుకుతుంది. ఆయన దగ్గర స్థానం దొరకాలి అంటే, ఆ కుటుంబంలో మనందరము కూడా సభ్యులము కావాలి అంటే ఏం చేయాలంటే, మూడవదిగా మనము బాప్తిజము, జ్ఞానస్నానాన్ని పొందుకోవాలి అనేది యోహాను గారు, బాప్తిజ యోహాను గారు లూకా సువిశేషము 3వ అధ్యాయము 3వ వచనంలో తెలియపరుస్తూ ఉన్నారు. దేవుని ప్రియ బిడ్డలారా, లూకా సువిశేషము 3వ అధ్యాయము 4వ వచనాన్ని చూసినట్లయితే, యోషియా ప్రవక్త గ్రంథంలో వ్రాయబడినట్లుగా ప్రభువు మార్గమును సిద్ధమనొచ్చుడు, ఆయన త్రోవను తీర్చిదిద్దుడు అని ఎడారిలో ఒక వ్యక్తి ఎలుగెత్తి పలుకుచుండెను. ఇంకా ఏమంటున్నాడంట? ప్రభు యొక్క మార్గాన్ని సిద్ధపరిచేటటువంటి బిడ్డడుగా, ఆయన త్రోవను తీర్చిదిద్దేటటువంటి వ్యక్తిగా ఒక స్వరము ఎడారిలో పలుకుతుందంట. ఇవే మాటలను యెషయా గ్రంథము 40వ అధ్యాయము 3-4 వచనాల్లో కూడా మనము చూస్తూ ఉన్నాం. ప్రభు యొక్క మార్గాన్ని సిద్ధం చేయటానికి, లోయలన్నీ పూడ్చబడటానికి, ఎత్తు కొండలన్నీ, పర్వతాలన్నీ సరళి చేయటానికి దేవుడు యేసునా స్వామి కంటే ముందుగా బాప్తిజ యోహాను అనే ప్రవక్తను పంపించారు అని వాక్యం నేర్పిస్తూ ఉంది. దేవుని ప్రియ బిడ్డలారా, ప్రభు యొక్క మార్గాన్ని సిద్ధపరచుకోవాలి అంటే మనము లోకం నుండి బయటికి రావాలి అని, లోయలు పూడ్చబడాలి అంటే మన యొక్క కష్టము, మన యొక్క ఇబ్బందులన్నిటినీ కూడా ఆ ప్రభువునికి సమర్పించాలి. పర్వతాలు, కొండలు సమకూర్చబడాలి అంటే మన యొక్క బాధలు, వేదనలు అన్నీ కూడా, మన జీవితంలోని ఎత్తుపల్లాలన్నీ కూడా ప్రభువునికి సమర్పించినప్పుడు ఆ ప్రభు యొక్క ఆశీర్వాదము ద్వారా మనం ఏమవుతామంట? మనము సమానమైనటువంటి బిడ్డలముగా, అన్నింటిలోనూ సమానమైనటువంటి బిడ్డలముగా తయారు కాగలుగుతాం. ఇవన్నీ జరగాలంటే మన జీవితంలో 3 కార్యాలు తప్పకుండా ఉండాలి. అదే 1 పాప క్షమాపణ, 2 పరివర్తన, 3 బాప్తిజం.
ఈ యొక్క బాప్తిజం అనేది మనము పుట్టుకతోనే పొందుకుంటున్నాము కాబట్టి ఆ యొక్క బాప్తిజం యొక్క ప్రమాణాలను జ్ఞాపకపరుచుకుంటూ పాప క్షమాపణను ఎప్పటికప్పుడు కోరుకుంటూ పరివర్తన జీవితాన్ని జీవించాలి అని దేవుడు మనలందరికీ కూడా పిలుపును అందిస్తూ ఉన్నాడు. లూకా సువిశేషము 3వ అధ్యాయము 6వ వచనాన్ని కనుక మనం చూసినట్లయితే, ప్రతి ఒక్కడు దేవుని రక్షణమును గాంచును. ప్రతి ఒక్కరు అంటే ఎవరు అంటే జ్ఞానస్నానము పొంది పాప పశ్చాత్తాపాన్ని పొందుకొని పరివర్తనలోనికి వచ్చిన వారందరూ కూడా ఏం పొందుకుంటారంట? ప్రభు యొక్క రక్షణను పొందుకుంటారు అనేది వాక్యం నేర్పిస్తుంది. మనం చిన్నప్పుడే జ్ఞానస్నానాన్ని పొందుకుంటున్నాం, మంచిదే. మన జన్మ పాపాన్ని తీసేసుకుంటున్నాం. దేవుని యొక్క తిరుసభలో దేవుని యొక్క బిడ్డగా కుటుంబంలో భాగస్థురాలం అవుతూ ఉన్నాం, ఎదుగుతూ ఉన్నాం. తిరుసభ ఇచ్చేటటువంటి కట్టడలన్నిటిని పాటించుకుంటూ ఉన్నాం. కానీ ఆత్మను చంపుకుంటూ ఉన్నాం, ఆత్మను అడ్డగించుకుంటూ ఉన్నాం. ఎప్పుడైతే ఆత్మను చంపుకొని ఆత్మను అడ్డగించుకుంటూ ఉన్నామో పరివర్తన లేని జీవితాన్ని జీవిస్తూ ఉన్నాం. లోకంలోనికి వెళ్ళి లోకపు ప్రయాణాలు చేస్తూ ఉన్నాం. లోకపు అందాలు, లోకపు చదువులంటూ, చందేలంటూ, ఇంకా వినోదాలంటూ, విందులంటూ, ఈ విధముగా ఆత్మను చంపుకొని ఈ లోకం శాశ్వతమని బ్రతుకుతున్నాం. దేవుని ప్రియ బిడ్డలారా, ఇదే జీవితం అనుకుంటున్నాం, కానీ ఇది జీవితం కాదు. జ్ఞానస్థానము పొందినప్పటికీ ఆత్మను మనం చంపుకొని లోకపు యొక్క అందచందాలతో మనము మునుగుతూ ఉన్నాం. కానీ ఒక రోజున మనం కూర్చొని ఆలోచన తప్పకుండా చేయాలి. అది ఈరోజే కావాలి. ఏం ఆలోచన చేయాలి అంటే, నేను ఈ లోకం నుంచి చాలించిన తర్వాత నా ఆత్మను నేను ఎవరికి అప్పగించగలుగుతాను? అది ముఖ్యం. అది వదిలిపెట్టి మనం పరిగెడుతూ ఉన్నాం. అందుకే యోహాను గారు యేసునాథ స్వామి కంటే ముందుగా వచ్చారు. ఈ రోజున యేసునాథ స్వామి యొక్క పరిచర్య కంటే యోహాను గారి యొక్క పరిచర్య మనకు నేర్పిస్తూ ఉంది. ఏమని? బాప్తిజం పొందుకున్నారు, మంచిదే, కానీ మీ ఆత్మను ఏం చేస్తూ ఉన్నారు? కాబట్టి ఆలోచన చేసి మీరు పాప క్షమాపణను కోరుకోండి. అందుకే తల్లి తిరుసభ మనకు దివ్య సంస్కారాన్ని అందించింది, పాప సంకీర్తనం అనే దివ్య సంస్కారం. ఈ పాప సంకీర్తనం అనే దివ్య సంస్కారం ద్వారా మాత్రమే మనము పాప క్షమాపణను పొందుకుంటాం. పాప క్షమాపణను పొందుకున్నటువంటి మనకు ఏం దొరుకుతుందంట? పరివర్తన దొరుకుతుంది. పరివర్తనలోనికి రాగలుగుతాం, పరివర్తనలో ఆలోచన చేయగలుగుతాం. ఆలోచన చేసినప్పుడే మన జీవితాన్ని మార్చుకోగలుగుతాం. అప్పుడు మళ్ళీ ఆత్మను కాపాడుకునే బిడ్డలముగా అవుతాం. ప్రియ బిడ్డలారా, కాబట్టి ఆలోచన చేద్దాం. ఎందుకంటే ఈ జీవితం కొద్ది రోజులే. మహా అయితే 70 లేదా 80, లేదు నేను 100 బతుకుతానంటే 100, 120 బతుకుతానంటే 120. దాని తర్వాత ఈ లోకాన్ని మనం విడిచి వెళ్ళిపోవలసినదే. ఈ శరీరము మట్టిలోనికి పోవాలి, ఆత్మ దేవుణ్ణి చేరాలి అంటే పరివర్తన కలిగి జీవించాలి, పాప క్షమాపణను కలిగి జీవించాలి, మన ఆత్మను కాపాడుకుంటూ జీవించాలి. దేవుని ప్రియ బిడ్డలారా, అప్పుడే ఈ 120 సంవత్సరాల జీవితం తర్వాత ఒక అందమైన మధురమైన జీవితము ఆ పరలోక రాజ్యంలో నీకంటూ ఒక నివాస స్థానాన్ని ఏర్పరిచిన దేవుడు ఆ నివాస స్థానంలోనికి చేరుస్తాడు. కాబట్టి ఆలోచన చేద్దాం, హృదయ పరివర్తనలకు వద్దాం. ఇంకా ఎన్నాళ్ళని లోకంలో ప్రాకులాడుతూ ఉంటాం? ఒక్కసారి మన మనస్సులో జ్ఞానోదయమై ఈ జీవితాన్ని జీవిస్తూ ఆధ్యాత్మిక జీవితం వైపునకు మెరుగు చూపుదాం. ఎక్కువ ప్రాముఖ్యత ఆధ్యాత్మిక జీవితానికి అందించడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని ప్రియ బిడ్డలారా, ఈ విధముగా బాప్తిజ యోహాను ఎడారిలో ఆయన పలుకుతూ పోతూ ఉండగా అనేక మంది ఆయన దగ్గరికి వస్తున్నారు. ఎవరెవరు వస్తున్నారో కొద్దిసేపు మనము ధ్యానించుకుందాం. మొట్టమొదటిగా ఆయన దగ్గరికి వస్తున్న వాళ్ళు లూకా సువిశేషము 3వ అధ్యాయము 7వ వచనంలో ఆ యొక్క బాప్తిజ యోహాను ఏమంటే సర్పసంతానమా అంటున్నారు. ఎందుకంటున్నారో తెలుసా? మనము ఆయన వైపు చూడట్లే, ఆత్మను చంపుకొని బ్రతుకుతూ ఉన్నాం. అందుకే మీరు పరివర్తన కలిగి ఆయన దగ్గరికి రండి, నేను నీటితో బాప్తిజం ఇచ్చి మీకు ఆ పరలోకం వైపు నాకు మార్గం చూపుతాను అంటున్నాడు. 8వ వచనాన్ని చూసినట్లయితే మరి ఎవరెవరికి ఆయన చెప్తూ ఉన్నాడు అంటే, మొట్టమొదటిగా లూకా సువిశేషము 3వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూసినట్లయితే మొట్టమొదటిగా ప్రజలకు,
మొట్టమొదటిగా ప్రజలకు ఆయన సమాధానం ఇస్తూ ఉన్నాడు. ఆ ప్రజలు ఆ యొక్క యోహాను దగ్గరికి వచ్చి మేమేం చేయాలి, ఆ పరివర్తనలోనికి రావాలంటే మేమేం చేయాలి అంటూ ఉన్నప్పుడు 10వ వచనంలో బాప్తిజ యోహాను గారు తెలియపరుస్తున్నారు, 2 అంగీలు ఉన్న వ్యక్తి ఏమీ లేని వానికి ఒకదానిని ఇవ్వవలేను, భోజన పదార్థములను కూడా అట్లే పంచవలేను అంటున్నాడు. సామాన్య ప్రజలందరూ కూడా ఆ యోహాను దగ్గరికి వచ్చి మేము ఆ పరివర్తనలోనికి రావాలి అంటే, మేము ఆ క్షమాగుణాన్ని నేర్చుకోవాలి అంటే మేమేం చేయాలి అంటే ఏం చేయమంటున్నాడంట, 2 జతల బట్టలుంటే లేని వారికి ఒకరికి ఏమంటున్నారు, ఆకలితో అలమటిస్తుంటే కనుక ఒక గుప్పెడు భోజనాన్ని వారికి లేని వారికి పంచిపెట్టండి అంటున్నాడు. ఈ విధముగా ఆయన ఏం జ్ఞాపకం చేస్తున్నాడు అంటే, మత్తయి సువిశేషము 25వ అధ్యాయంలోని ఆ యొక్క తుది తీర్పులో యేసు ప్రభు పలుకుతున్నటువంటి మాటలు, ఆకలిగా ఉన్నప్పుడు ఆహారమును, దప్పిక ఉన్నప్పుడు నీళ్లు, వస్త్రం లేనప్పుడు వస్త్రమును, షెల్టర్ లేనప్పుడు కొద్దిగా ఇంటిలో స్థానాన్ని, రోగిగా ఉన్నప్పుడు పరామర్శించడాన్ని, ఇవన్నీ సామాన్య ప్రజలుగా మీరు చేయాలి అని బాప్తిజ యోహాను మనకు పిలుపును అందిస్తూ ఉన్నాడు. అలాంటి పిలుపును అందుకున్నటువంటి మనము ఏమవుతామంట, పరివర్తన కలిగి ఆ పరలోక రాజ్యంలోనికి వెళ్ళటానికి ఆ మార్గంలో, ప్రభు మార్గంలో, బాప్తిజ యోహాను చూపించినటువంటి మార్గంలో నడిచి ఆ ప్రభువును చేరుకుంటాము అని మొట్టమొదటి సంఘము ప్రజలకు, సామాన్య ప్రజలకు తెలియపరుస్తున్నారు దేవుని ప్రియ బిడ్డలారా. రెండవదిగా లూకా సువిశేషము 3వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చూసినట్లయితే, ఆ తరువాత సుంకరులు బాప్తిజము పొందుటకు వచ్చి, బోధకుడా మా కర్తవ్యమేమి? సుంకరులు అడుగుతున్నారు, వ్యాపారస్తులు అడుగుతున్నారు, మేమేం చేయాలి ఆ పరలోక రాజ్యానికి చేరాలి అంటే మేమేం చేయాలి అంటూ ఉన్నప్పుడు, ఆ బాప్తిజంలోనికి మేము రావాలంటే ఏం చేయాలి అని అడుగుతూ ఉన్నప్పుడు, ఆ యొక్క యోహాను గారు, బాప్తిజ యోహాను గారు ఏం చెప్తున్నారు అంటే, లూకా 3:13లో అతడు వారితో, నిర్ణయింపబడిన పన్ను కంటే అధికంగా మీరు ఏమీ తీసుకొనవలదు అని పలికెను. 2వ వారు సుంకరులకు ఏమని హెచ్చరిస్తున్నాడు, ఏదైతే నిర్ణయించారో దానిని మాత్రమే మీరు తీసుకోనండి, అంతకంటే ఎక్కువ ప్రజల దగ్గర నుంచి తీసుకోవకండి, అది మీకు కానీ మీ కుటుంబానికి కానీ మీ ఆత్మకు కానీ మంచిది కాదు అని తెలియపరుస్తున్నాడు. దీనికి చక్కటి ఉదాహరణ జక్కయ్య. లూకా 19 ఆ ఎపిసోడ్ వచ్చినప్పుడు మనం చూద్దాం. ఏం చేసేవాడంట, పేదల దగ్గర మరీ గట్టిగా పిండి వసూలు చేసేవాడని వాక్యం నేర్పిస్తూ ఉంది. చాలా మూర్ఖంగా ప్రవర్తించేవాడని వాక్యం తెలియపరుస్తూ ఉంది. అలాంటి జక్కయ్యని మార్చిన దేవుడు ఈరోజున నన్ను మార్చడా? సుంకరి వ్యాపార జీవితాన్ని జీవిస్తూ ఉన్నప్పుడు మనందరము కూడా ఎలా ఉండాలంట, ఏదైతే నిర్ణయించారో దానికి కట్టుబడి దాని ప్రకారంగానే మనము ముందుకు నడవాలి అని వాక్యం మనకు నేర్పిస్తుంది. 3వ వారిగా మనం చూస్తున్నాం, లూకా సువిశేషం 3వ అధ్యాయం 14వ వచనంలో కూడా అక్కడ ఏం తెలియపరుస్తున్నారంటే, రక్షక భటులు కొంతమంది వచ్చి మేము ఏమి చేయవలేను అని ప్రశ్నింపగా యోహాను గారు సమాధానం ఇస్తున్నారు. ఏమని అంటే, బలాత్కారముగా కానీ అన్యారోపణములుగా కానీ ఎవరిని కూడా కొల్లగొట్టవద్దు, మీ వేతనంతో మీరు సంతృప్తి పడుడు అని యోహాను వారికి సమాధానం ఇచ్చాను. రక్షక భటులు వారు కూడా ప్రభు దగ్గరకు లేదా యోహాను దగ్గరకు వచ్చి ఏమంటున్నారు, మేము బాప్తిజం పొంది దేవుని మార్గంలో నడవాలంటే ఏం చేయాలి అంటే, అన్యాయంగా కేసులు వేయవాకండి, నిందారోపణలను వేయవాకండి, నిందలను అబద్ధ సాక్ష్యాలు పుట్టించి వారిని కించపరచవాకండి, దొంగల్ని చేయవాకండి, దోపిడి వాళ్ళని చేయవాకండి. మరి ముఖ్యంగా మీకు ఏదైతే వేతనం వస్తుందో ఆ వేతనంతోనే ఉండటానికి జీవించండి అంటున్నాడు. ఎంత కష్టమో, ఎవ్వరికైనా అది చాలా కష్టము. దేవుని ప్రియబిడ్డలారా, ప్రభు ప్రతి ఒక్క
ఒక్కరిని కూడా పరిగణలోనికి, సామాన్య ప్రజలు, వ్యాపారస్తులు, ప్రభుత్వ ఉద్యోగులు అందరినీ కూడా ఆయన తీసుకుని వస్తూ ఉన్నాడు. ఏ విధంగా సాధారణమైన ప్రజలకేమో మీ దగ్గర ఏదైతే ఎక్కువగా ఉందో అది కొద్దిగా ఇవ్వండి అంటున్నాడు. వ్యాపారస్తుల దగ్గరేమో ఏమంటున్నాడంట, ఆయన మీరు ఆ యొక్క డబ్బులలో కానీ లేదా హోదాలలో కానీ మీ కర్తవ్యాన్ని మాత్రమే మీరు పాటించండి, ఏదైతే నిర్ణయించారో అది మాత్రమే తీసుకోనండి వ్యాపారస్తులారా అంటున్నారు. గవర్నమెంట్ ఉద్యోగులను రక్షక భటులు అంటే గవర్నమెంట్ ఉద్యోగులకు సాదృశ్యంగా ఉంటుంది. గవర్నమెంట్ ఉద్యోగులారా మీరేం చేయాలి అంటే అన్యాయంగా నిందలు వేయకుండా ఏం చేయాలి, ప్రశాంతంగా మంచి తీర్పులను తీరుస్తూ మీకు ఏదైతే వేతనం ఇస్తున్నారో వేతనానికి తగ్గట్టుగా బ్రతుకుతూ ముందుకు నడవండి. లంచాలని ఇంకా వగేరా అని అలాంటి చెడు ఆలోచనలతో దేవునికి వ్యతిరేకంగా మీరు బ్రతకవాకండి. అలా బ్రతికినట్లయితే ఆ పరలోక రాజ్యంలో స్థానము దొరకదు, పరివర్తనలోనికి మీరు రారు అనేది ఈ రోజున వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రియ బిడ్డలారా, మనందరము కూడా మనకు ఏదైతే అంతస్తు ఉందో ఆ అంతస్తులో మనం ఏదైతే జీతాన్ని తీసుకుంటున్నామో దానికి తగ్గట్టుగా పని చేస్తూ ముందుకు పోవాలి అనేది దేవుడు నేర్పిస్తున్నటువంటి గొప్ప పాఠం ప్రియ బిడ్డలారా. ఇక 4వదిగా చూసినట్లయితే కనుక లూకా సువిశేషము 3వ అధ్యాయము 15వ వచనంలో ఇది చూచిన ప్రజలు ఈ యోహానే క్రీస్తేమో అని ఆలోచనలు చేస్తూ ఉన్నారు. కానీ ఆయన క్రీస్తు కాదు అని గ్రహించి ఆ యొక్క యోహాను గారే ముందుగానే మేల్కొని, ఇదిగో నేను నీటితో జ్ఞానస్నానం ఇస్తున్నాను, నా తరువాత రాబోవాడు ఆత్మతో జ్ఞానస్థానం ఇవ్వబోతున్నాడు, పరిశుద్ధతతో జ్ఞానస్థానం ఇవ్వబోతున్నాడు, నేను ఆయన యొక్క కాలి చెప్పులను తీయటానికి కూడా అర్హుడను కాదు, యోగ్యుడను కాదు అని తనను తాను తగ్గించుకొని మాట్లాడుతున్నటువంటి మాటలు దేవుని ప్రియ బిడ్డలారా. కాబట్టి నేను మనందరము కూడా చాలా క్లుప్తముగా నేర్చుకోవాల్సినటువంటి అంశం ఏమిటి అంటే, క్రీస్తు మార్గాన్ని సవరించటానికి సరిచేయటానికి ముందుగా వచ్చినటువంటి ఒక ప్రవక్త. ఈ ప్రవక్త ప్రజలందరినీ కూడా ఆకర్షిస్తూ ప్రజలందరినీ కూడా దేవుని వైపునకు నడిపిస్తూ బాప్తిజం ద్వారా పాప క్షమాపణను అందిస్తూ పరివర్తనలోనికి తీసుకుని వస్తూ ఆ యేసు ప్రభువుకి యొక్క రాజ్యానికి మార్గాన్ని సిద్ధము చేసినటువంటి వ్యక్తి. అయితే ప్రజలందరూ కూడా ఈయనే క్రీస్తుని భావిస్తూ ఉన్నప్పుడు వారి ఆలోచనలు గమనించినటువంటి బాప్తిజ యోహాను గారు, నేను ఆయనను కాదు, కేవలము నేను ఆయన మార్గాన్ని సిద్ధము చేయువాడను, ఆయన యొక్క చెప్పుల పాదములకు ఉన్నటువంటి చెప్పులను తీయటకు కూడా నాకు అర్హత లేదు అని తనను తాను తగ్గించుకుంటున్నాడు. ప్రియ బిడ్డలారా, ఎప్పుడైతే మనము తగ్గించుకుంటామో తప్పకుండా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటాడు. ఆ ఆశీర్వాదం కోసమే మనము ముందుకు పోతూ ఉండాలి. ప్రియ స్నేహితులారా, ఈ యొక్క లూకా సువిశేషము 3వ అధ్యాయంలో మనం చూసిన ప్రతి మాట కూడా మనల్ని దేని వైపునకు నడిపిస్తుందంటే పరివర్తన వైపునకు నడిపిస్తూ ఉంది. మరి ఆ పరివర్తనలోనికి రావటానికి నేను ఇష్టపడుతున్నామా, లేదా ఈ లోకంలోని ఆస్తులతో అంతస్తులతో ఈ యొక్క లోక సంబంధమైనటువంటి వాంఛలతో ఉండటానికి ప్రయత్నం చేస్తున్నామా? ఆలోచన చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఒక నిర్ణయం తీసుకోవాలి అంటే ఆ నిర్ణయము చాలా బలముగా ఉండాలి. ఆ నిర్ణయం తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి జీవించే బిడ్డలముగా ఉండాలి. అలాంటి నిర్ణయాన్ని మనం ఈ రోజున తీసుకోవాలి ప్రియ బిడ్డలారా. ఒక కుటుంబంలో ఒక వివాహం జరగాలి అంటే ఎన్ని నిర్ణయాలు తీసుకుంటాం. ఆ వివాహం సక్రమంగా విజయవంతంగా జరగాలి అని ఎన్నో నిర్ణయాలు తీసుకొని ముందుకు అడుగు వేస్తూ ఉంటాం. అదేవిధంగా పరివర్తనలోనికి వచ్చిన తర్వాత ఎలా బ్రతకాలో ఒక నిర్ణయం తీసుకోవాలి. అప్పుడే ఆ నిర్ణయం తీసుకున్నటువంటి ఆ ప్రతిఫలానికి, ఆ పరివర్తనకు అర్థం, పరమార్థం అనేది ఉంటూ ఉందని వాక్యం మనకు నేర్పిస్తూ ఉంది. లూకా సువిశేషం 3వ అధ్యాయము 21, 22 వచనాలు మనం చూసినట్లయితే ఇక్కడ బాప్తిజ యోహాను గారు యేసునాథ స్వామికి బాప్తిజం ఇస్తూ ఉన్నారు. యేసునాథ స్వామికి బాప్తిజం అవసరం లేదు, కానీ ఎందుకు తీసుకుంటూ ఉన్నాడు అంటే మనుష్యావతారం ఎత్తాడు కాబట్టి, ఎలాంటి పాపము చేయకపోయినా కానీ మానవులకు సాదృశ్యంగా ఉన్నాడు కాబట్టి, మానవుల యొక్క పాపాన్ని ఒక రోజున ఆయన మోయాలి కాబట్టి ఆ నీటిలో, ఆ యోర్దాను నదిలో బాప్తిజ యోహాను ద్వారా ఆయన బాప్తిజము పొందుతున్నాడు. కేవలము మన పాపాలను మోయటానికి,
మన పాపాలను మోయటానికి, ఆ పాపములను శిలువ మీద కడిగివేయబడటానికి ఆయన నీటిలో జ్ఞానస్నానము పొందుతున్నాడు. దేవుని ప్రియ బిడ్డలారా, ఎప్పుడైతే ఆయన ఆ నీటిలో జ్ఞానస్నానము పొందటానికి దిగి బయటికి వస్తూ ఉన్నాడో ఆయనకు ఒక స్వరం, ఎవరికి? బాప్తిజ యోహాను గారికి, ఈయన నా ప్రియమైన కుమారుడు అనే శబ్దం వినపడుతూ ఉంది. ప్రియ బిడ్డలారా, అదే విధముగా పరిశుద్ధాత్మ రూపం, పావుర రూపం, శరీరంతో పరిశుద్ధాత్మ దేవుడు శరీరము ఎలా ఉందంట? పావుర రూపంలో తెల్లగా పరిశుద్ధతగా ఉంది. ఎవరి మీద దిగి వస్తుందంట? ఆ యేసునాథ స్వామి యొక్క తల మీద దిగి వస్తూ ఉంది. ఆ దిగి వచ్చినప్పుడు ఒక గొప్ప శబ్దం, స్వరం, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. పరివర్తన కలిగినటువంటి ప్రతి బిడ్డలో కూడా ఆ స్వరం వినపడుతూ ఉంది. దేవుడు తప్పకుండా మన యొక్క పరివర్తనను బట్టి మన తరపున ఆయన మాట్లాడుతూ ఉంటాడు. మనకు మరి ఒక్కసారి ఆ పరిశుద్ధతను మనకు ప్రసాదిస్తూ ఉంటాడు. ఇతను, ఈమె నా ప్రియమైన కుమారుడు, కుమార్తె అని పలుకుతూ ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈమె యందు నేను ఆనందించుచున్నాను అని దేవుడు తప్పకుండా పలుకుతాడు. కాబట్టి ఈ వాక్యం ద్వారా దేవుడు నిన్ను నన్ను ఎందులోకి ఆహ్వానిస్తున్నాడంటే ఆయనతో పాటు కలిసి ఆనందించడానికి, పరివర్తనలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాడు. పాప పశ్చాత్తాపాన్ని పడాలి అని ఆహ్వానిస్తున్నాడు. పాప మన్నింపు ఎప్పుడైతే మనకు దొరుకుతూ ఉందో, పరివర్తనలోనికి మనం ఎప్పుడైతే వస్తూ ఉంటామో, ఆ బాప్తిజ ప్రమాణాలు మరి ఒక్కసారి మన జీవితంలో ఏమవుతాయంట? మరి ఒక్కసారి అవి బ్రతుకుతాయి. ఆ జ్ఞానస్వర ప్రమాణాలు ఎప్పుడైతే మన జీవితంలో బ్రతుకుతూ ఉంటాయో ఆత్మను రక్షించుకునే బిడ్డలం అవుతాం. ఆత్మను ఎప్పుడైతే రక్షించుకోగలుగుతూ ఉంటామో అప్పుడు దేవుని యొక్క స్వరాన్ని వినగలిగే బిడ్డలం అవుతాం. ఏ విధముగా? ఆ పరిశుద్ధ ఆత్మ శక్తి ద్వారా. దేవుని ప్రియ స్నేహితురాల, ఈ గొప్ప పరమార్థాన్ని నీవు నేను నేర్చుకుంటూ ఉండగా ఆ పరివర్తనలోనికి రావటానికి ఎంతవరకు ప్రయత్నం చేస్తూ ఉన్నావు? ఆలోచన చేయి. ఎప్పుడైతే నీవు ఆలోచన చేసి నీ జీవితాన్ని మార్చుకుంటావో అద్భుతం, ఆశ్చర్యకార్యం, ఆనందం, ప్రశాంతత, సమాధానం, సంతోషం నీ జీవితంలో దొరుకుతాయి. కాబట్టి ఈ రోజున నీవు పరివర్తనలోనికి రావటానికి ఒక నిర్ణయం తీసుకో. జపమాల ప్రార్థన ద్వారా ఆ యొక్క తల్లిని శరణు వేడిన వారికి అనేకమైనటువంటి అద్భుతాలు ఆ తల్లి చూపించి ఉన్నది. కాబట్టి ఆ తల్లి శరణు వేడుతూ ఆ ప్రభు యొక్క కృపావరాలను పొందుకుంటూ ఏం చేయాలి? ఆ ప్రభువులో జీవించాలి, రక్షణలో మనము నిలబడాలి. లూకా సువిశేషము 3వ అధ్యాయము 23 నుంచి మనం చూసినట్లయితే 38 వరకు క్రీస్తు యేసు యొక్క వంశావళిని గురించి మనం చూస్తూ ఉన్నాం. ఈ క్రీస్తు యేసు యొక్క వంశావళిని మత్తయి సువిశేషం 1వ అధ్యాయంలో 1వ వచనం నుండి మనం చూస్తాం. ఇక్కడ లూకా సువిశేషం 3వ అధ్యాయము 23 నుంచి మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తు యేసు వంశావళి ఏ విధంగా ఆరంభమైందో మనం చూస్తున్నాం. ఆ క్రీస్తు వంశావళిలో నేను కూడా భాగస్థురాలం కావాలి అంటే ఆ జ్ఞానస్నాన ప్రమాణాలను జ్ఞాపకపరుచుకొని పరివర్తనలోనికి వచ్చి పాప క్షమాపణను పొందుకొని ఒక అర్థవంతమైనటువంటి జీవితాన్ని జీవించినప్పుడు మాత్రమే ఆ రక్షణలో మనకు మన భాగము దొరుకుతూ ఉంది అని నేర్చుకుంటూ ఉన్నాం. కావున ఈ యొక్క గొప్ప పరమరహస్యాలు నేర్చుకున్నటువంటి నేను ఆ బాప్తిజ యోహాను తనకు తాను తగ్గించుకొని ఏ విధంగా ప్రార్థన చేశాడో మనము కూడా ఆ విధంగా ప్రార్థన చేద్దాం. అందరం 1 నిమిషం కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవిద్దాం. మహాపరిశుద్ధుడైన దేవా, బాప్తిజ యోహాను యేసు ప్రభు యొక్క మార్గాన్ని సరళి చేశారు అని మేము ఆలకించి ఉన్నాం. ఆ మార్గంలో మేము నడవాలి అంటే మా జ్ఞానస్నాన ప్రమాణాలను జ్ఞాపకపరుచుకొని పరివర్తనలోనికి మేము వచ్చి పాప క్షమాపణను మేము పొందుకొని మా హృదయములను దేవునికి సమర్పించుకుంటూ హృదయ పరివర్తనతో మారు మనస్సుతో మంచి జీవితాన్ని జీవించటానికి ప్రభు యొక్క ఆత్మశక్తిని మేము పొందుకోవాలని మిమ్మల్ని అర్థిస్తూ ఉన్నాం. ఓ దేవా, ఆ క్రీస్తు ప్రభు యొక్క ఉత్థాన వెలుగును మా అందరికీ ప్రసాదించి ఆ వెలుగు ద్వారా మేము పరివర్తనలోనికి వచ్చి పరివర్తన కలిగినటువంటి జీవితం ద్వారా రక్షణ మార్గంలో మేము ప్రయాణం చేస్తూ ఆ క్రీస్తుని, మా ప్రభువుని మేము ముఖాముఖిగా దర్శించు భాగ్యము మా అందరికీ దయచేయండి. ప్రభువా, ఏ విధంగానైతే జ్ఞానస్నాన ప్రమాణంలో నీ కుమారునికి నీ స్వరాన్ని వినిపించావు, అదే విధముగా మేము మా జీవితాలను సవరించుకొని పరివర్తనలోనికి వచ్చి నేను కూడా నీ బిడ్డగా నీ యొక్క రాజ్యంలో స్థానాన్ని పొందుకునే కృపను మాకు దయచేయమని, నీ స్వరాన్ని మాకు వినిపించమని, నీ ఆత్మతో మమ్మల్ని బలపరచమని మా నాథుడును మీ కుమారుడునైన యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాము. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత,
పుత్ర పవిత్రాత్మ మేమందరిని ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్.